వ్యాపారం అంటే ఉత్తగనే అనుకుంటున్నావా? లక్షల రూపాయలు పెట్టాలి, అదనకు పెట్టుబడి లేకుంటే అప్పు తేవాలే, నెల నెల కిస్తీ కట్టాలి, దందా నడిచినా నడవకున్నా కిరాయిలు కట్టాలి. ఏమంత ఏటమటమైనా లాభం ముచ్చటటుంచి పెట్టుబడి మీద పడే పరిస్థితి వస్తుంది. దందాలు చేసే కాడ తోపులే మాతోని కాదని దుఃఖాలు మూసుకుంటుంటే కొత్తగా మీరొచ్చినారు అని ఎడ్డిస్తుంటారు కొందరు మా అక్కలను. కానీ ఏ దందా అయినా మేము దిగనంత వరకేనబ్బా. ఆర్టీసీలా ఫ్రీ ప్రయాణమే కాదు, బస్సులకే ఓనర్లు అవుతున్నారు మా అక్కలు. మహిళా సంఘాలకు ఇంకో 448 బస్సులు కొనిస్తుంది సర్కారు. ఒక్కటి 36 లక్షలట. 6 లక్షలు పొదుపు సంఘాల మహిళలు కడితే కడమ 30 లక్షలు గవర్నమెంటే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి లోన్ ఇప్పిస్తుంది. ఆల్రెడీ 150 సంఘాలకు 150 కొనిస్తే ఆర్టీసీల పెట్టి నెల నెల 70,000 కిరాయి తీసుకుంటున్నారు. మళ్ళా అండ్లకేలే కొంత ఖర్చులకు నెల కిస్తీలకు గట్టి లాభం గ్రూపులు ఉన్నోళ్ళు పంచుకుంటున్నారట. ఇప్పటికే ఆర్టీసోళ్ళు 5 నెలల కిరాయి 5 కోట్ల రూపాయలు మహిళా గ్రూప్ల అకౌంట్లో వేసిరట. డ్రైవరు కండక్టర్ జీతాలు సుత ఆళ్లే ఇస్తారు కాబట్టి బస్సు మెయింటెనెన్స్ చూసుకుంటే చాలన్నట్టు. ఫస్ట్ విడతల ఇచ్చినవి మంచిగా నడిపిస్తుండే వరకు ఇంకొన్ని కొనిస్తున్నారన్నట్టు. ఎన్నో మాటల మంత్రి సీతక్కే చెప్పబట్టే మా వాళ్ళు వ్యాపారాలు చేస్తామంటే బ్యాంకోళ్ళు ఉరుకొచ్చి లోన్లు ఇస్తున్నారని. అన్నలైనా జరంత వెనక ముందు వేస్తుండొచ్చురు గాని మహిళలు టైం కు కడుతున్నారట. మళ్ళా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, నైట్ బజార్లు, మొబైల్ ఫిష్ వ్యాన్లు ఇట్లా ఎన్నో దందాలు నడిపిస్తున్నారు. ఇప్పుడు బస్సులు సుత రువ్వడి గురికిస్తున్న అక్కలకు ఆల్ ది బెస్ట్.